ఒక పచ్చని పల్లె గుట్టల మధ్య ఓ చిన్న కుటుంబం ఉండేది. రంగయ్య, అతని భార్య లక్ష్మి, కొడుకు చిన్న, కూతురు అమ్ము. ధనంగా కాకపోయినా ప్రేమలో పరిపూర్ణంగా ఉండేవారు. వాళ్ళ ఇంటి ముందు ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. చిన్న పుట్టిన రోజు రంగయ్య దానిని నాటాడు. చెట్టు వృద్ధి చెందింది. చిన్న, అమ్ములా. ఆ చెట్టు వేసవిలో నీడ ఇచ్చేది, కాలంలో పండ్లు ఇచ్చేది, రోజూ జ్ఞాపకాలు సృష్టించేది. అమ్ము దానిపై ఊయలాడేది. చిన్న ఎక్కి, ముందు ఊరు మొత్తం కనిపిస్తోంది అని అరుచ్చేది. లక్ష్మి ప్రతి సాయంత్రం దీపం వెలిగించి చెట్టు వద్ద పెట్టేది. ఇల్లు పుణ్యం పొందాలి అని నమ్మేది. జీవితం సాదాసీదా. రంగయ్య పొలాల్లో పని చేసేందుకు వెళ్ళేవాడు. లక్ష్మి ఇడ్లీలు చేసి, భోజనం కట్టేది. చిన్న, అమ్ము కిలోమీటర్ల దూరం ఉన్న స్కూల్కి నడుచుకుంటూ, నవ్వుతూ వెళ్ళేవారు. కాని కాలం కదులుతుంది. చిన్న పెద్దయ్యాడు. పట్టణానికి చదువుకోడానికి వెళ్ళాడు. ఒకప్పుడు నవ్వులతో నిండిన ఇల్లు నిశ్శబ్దమైంది. మామిడి చెట్టు మాత్రం నిలిచిపోయింది. ఊయల మాత్రం ఊగలేదు. పత్రాలు వచ్చాయి. ఆపై ఫోన్లు. ఆపై మౌనం. ఒక వేసవిలో చిన్న తిరిగి వచ్చాడు. ఇంజనీర్గా మారిపోయాడు. మెరిసే బూట్లు, బ్యాగ్, మొబైల్. తల్లిదండ్రుల పాదాలు తాకాడు. ఒకటి వెతికాడు, చెట్టు. అమ్ము ఇప్పుడు పెద్దదయింది. జాజిపూలతో అతడికి నవ్వుతూ స్వాగతం పలికింది. లక్ష్మి అన్ని ఇష్టమైన వంటలు చేసింది. రంగయ్య చెట్టు కింద కూర్చొని అన్నాడు, మనుషులు మారతారు, కాని వేర్లు మాత్రం ఊరుకోవు. చిన్న ఆ ఊయల వైపు చూసి అడిగాడు, నాన్నా, నాన్నకి ఇప్పుడు ఊయల కూర్చోవచ్చా? రంగయ్య నవ్వుతూ, కాస్త కరిగిపోవచ్చు, కాని మళ్ళీ మిమ్మల్ని మోస్తుంది. అది నీ చెట్టు బాబూ. అంత సాయంత్రం ఊరు అంతా చూసింది. ఇంజనీర్ అయిన కొడుకు మళ్ళీ చిన్నప్పుడు కూర్చున్న ఊయలపై నవ్వుతున్నాడు. ప్రతి అనుభూతి ధనం కాదు, జ్ఞాపకాలే నిజమైన సంపద.